సామాజిక దినంగా గత సంవత్సరం డిసెంబర్ 4న ముఖ్యమంత్రి గారి అసెంబ్లీలోనే సోషల్ జస్టిస్ డే అని ఎందుకు ప్రకటించిందంటే 30 సంవత్సరాల నుంచి సుదీర్ఘమైన ఒక యుద్ధం జరుగుతుంటే ఎస్సీలో నుండి ఏబిసిడి వర్గీకరణ విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఎంబడే దాన్ని అమలు చేసే విధంగా ముఖ్యమంత్రి గారు దాని చట్టం తీసుకొచ్చి అసెంబ్లీలో పెట్టిన రోజు కాబట్టే అది జస్టిస్ రోజు ఫిబ్రవరి 4న మన జస్టిస్ డే అని ప్రకటించడం జరిగింది. అదే సందర్భంలో ఒక్కో చట్టం చేయడం జరిగింది. ఏది బీసీలకు 42% రిజర్వేషన్ చట్టసభలో వాళ్ళకి కల్పించాలని, దాన్ని కూడా ఆ రోజు అసెంబ్లీ ఆమోదించింది. కాబట్టి దీని రెండు పురస్కరించుకొని ముఖ్యమంత్రి గారు జస్టిస్ డేగా ప్రకటించింది. కాబట్టి మాదిగా కానీ బీసీలు కానీ అందరూ కూడా ఈ ప్రభుత్వానికి కృతజ్ఞత తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఇది జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ యొక్క వర్గీకరణ విషయం కానీ బీసీల సమస్యల మీద కానీ మన యొక్క మాజీ మంత్రివర్యులు మరి మోత్కుపల్లి నరసింహన్న గారు అనేక సందర్భంలో అసెంబ్లీలో లేవనెత్తి ఈ అంశాల మీద సుదీర్ఘమైన 30 సంవత్సరాలు పోరాటం చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే పెద్ద మన నరసింహన్న గారు. కాబట్టి ఈ సందర్భంగా పురస్కరించుకొని మరి ఈ యొక్క కేక్ కటింగ్ కార్యక్రమాన్ని మరి వినయ్ కానీ అదే వాళ్ళ టీం కానీ ఇంకా పెద్దలు రమేష్ మన శ్రీనివాసు బీసీ హాస్టల్ నుంచి వచ్చేసిన మన విద్యార్థులు వీరందరికీ పేరు పైన తమ్ముడి పేరు మారుతి వీళ్ళంతా కూడా దీని యొక్క ఏర్పాటు విషయంలో చేసినందుకు ప్రత్యేకంగా మీ అందరికీ కృతజ్ఞత తెలియజేస్తూ మరి ఇప్పుడు ఈ కేక్ కటింగ్ కార్యక్రమం ఇక్కడ నిర్వహించుకోవడం జరుగుతుంది. కాబట్టి యాక్చువల్లీ ఇది గాంధీ భవన్లో చేయాల్సిన ప్రోగ్రాం ఉదయం ఇది మన అన్నగారు అనుకోకుండా ఆలేరుకి వెళ్ళి అక్కడ ఎన్నికల ప్రచారానికి వెళ్ళాడు. తర్వాత మన పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా ఆయన కూడా వేరే కార్యక్రమం ఉండడం వల్ల కొంచెం ప్రోగ్రాం సాయంత్రానికి వాయిదేసుకొని మరి అన్న సమక్షంలో జరుపుకోవడం చాలా సంతోషకరం. కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు పదే మనం ఎందుకంటే ఒక చరిత్ర ఇది రాజ్యాంగంలో ఉన్న